హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ ఏరియల్ ఎక్టన్ అనే ఒక అమ్మాయితో మొదలవుతుంది. ఆమె ఒక మీడియా హౌస్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఏరియల్ ఒక గొప్ప రచయిత్రి కావాలని కలలు కంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పబ్లిష్ చేయడానికి ఆమెకు ఏ పెద్ద వార్త దొరకడం లేదు. అందుకే ఎక్కువ మంది ఆమె మ్యాగజైన్ కొనడం లేదు. కానీ ఒకరోజు ఆమెకు ఒక సంచలనమైన టాపిక్ దొరుకుతుంది. 1999 నాటి ఒక పాప్ స్టార్, అతని పేరు ఆల్ఫ్రెడ్ మెరెట్టి. అతను తన రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి తన కొత్త ఆల్బమ్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. ఈ వార్త విని అందరూ ఆశ్చర్యపోతారు. మీడియాలో అయితే ఈ వార్తలు సంచలనం సృష్టిస్తాయి. దీనిలో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మెరెట్టి తన ఆల్బమ్ను లాంచ్ చేసే ముందు కేవలం 6 అతిథులను మాత్రమే ఈ ఆల్బమ్ను వినడానికి తన ప్రైవేట్ కాంపౌండ్కు ఆహ్వానిస్తాడు. వీరిలో ఏరియల్ ఎక్టన్తో పాటు ఆమె బాస్ స్టాన్ సుల్లివన్, ఒక టాక్ షో హోస్ట్ క్లారా ఆర్మ్స్ట్రాంగ్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కార్జ్, ఫోటోగ్రాఫర్ బియాంకా టైసన్, ఇంకా ఆ కాలంలోని ఒక ప్రముఖ ఆర్జే బిల్ లొట్టో కూడా ఉంటారు. ఆ కాంపౌండ్కు చేరుకున్నప్పుడు అందరికీ అంతా సాధారణంగానే అనిపిస్తుంది. అంతా చాలా బాగుందని అనుకుంటారు. అక్కడికి రాగానే వాళ్ళందరి దగ్గర నుండి వారి మొబైల్ ఫోన్లు, డివైజ్లు తీసేసుకుంటారు. ఈ ప్రదేశంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి అనుమతి లేదని, తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని ఇచ్చేస్తామని ఒక సాకు చెప్తారు. కానీ ఇక్కడ ఏరియల్కు వారి మాటలు, ప్రవర్తన చూసి ఏదో వింతగా అనిపించడం మొదలవుతుంది. కొద్దిసేపటికే పార్టీ కూడా మొదలవుతుంది. అందరూ ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చారో ఆ పార్టీ సమయంలో వారికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మెరిట్టి ఒక కల్ట్ సభ్యుడని తెలుస్తుంది. ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళంతా ఈ 6 తప్ప అదే కల్ట్కు చెందిన సభ్యులు. వాళ్ళు తమను తాము లాయల్టీస్ అని పిలుచుకుంటారు. అందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరించి ఉంటారు. ఇక్కడి మనుషుల వింత ప్రవర్తన చూస్తే మెరిట్టి కాంపౌండ్లో ఏదో తేడాగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కల్ట్ వ్యవహారం ఏరియల్కు ఏమాత్రం నచ్చదు. అందుకే ఆమె ఈ పార్టీ, ఈ కల్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ కాంపౌండ్లో వారికి అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. చివరికి మసాజ్ కూడా ఉంటుంది. బిల్లొట్టో హాయిగా మసాజ్ చేయించుకుంటున్నప్పుడు కొందరు విచిత్రమైన వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి ఒక మెషిన్ను ఆన్ చేసి దారుణంగా అతని ప్రాణాలు తీస్తారు. అతని శరీరాన్ని ఎలా ముక్కలు చేస్తారో చూపించరు. కానీ ఏరియల్ అనుకున్నది నిజమేనని నిర్ధారణ అవుతుంది. ఈ కల్ట్ సాధారణమైనది కాదు. మెరిట్టి ఏదో ఒక ప్రత్యేక ప్రణాళికతోనే వీరిని ఇక్కడికి పిలిచాడు. మరుసటి రోజు ఉదయం మిగిలిన ఈ 5 వ్యక్తులపై నిఘా పెట్టడానికి బాడీగార్డుల్లా కొంతమందిని నియమిస్తారు. వాళ్ళు ఎప్పుడూ వీరిని నీడలా చుట్టి తిరుగుతుంటారు. ఇది ఏరియల్కు చాలా చిరాకు తెప్పిస్తుంది. జాగింగ్ చేస్తున్నప్పుడు ఏరియల్కు మెరిట్టి కనిపిస్తాడు. అతను తన పెయింటింగ్ వేయించుకుంటూ ఉంటాడు. ఏరియల్ అతని దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడగటం మొదలు పెడుతుంది. మీ ఈ కల్ట్ అసలు ఏ పని చేస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. దానికి మెరిట్టి ఇదేం ప్రశ్న అంటాడు. అప్పుడు ఆమె, అంటే ఆరాధన ఎలా అని. క్రిస్టియన్లు చర్చికి వెళ్తారు, హిందువులు గుడికి వెళ్తారు, ముస్లింలు కూడా ప్రార్థనలు చేస్తారు. మరి మీ కల్ట్ ఏం చేస్తుంది, ఎవరిని నమ్ముతుంది అని అడుగుతుంది. కానీ మెరిట్టి తిరిగి ఏరియల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరిని నమ్మని, ఏమీ చేయని సమూహాన్ని ఏమని పిలుస్తారు అని. అతను మాట్లాడుతూనే ఏరియల్ను ఒక ప్రత్యేకమైన టెంట్లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి ఆల్చిప్పలను తెరుస్తూ ఉండడం ఏరియల్ చూస్తుంది. ఆ వ్యక్తి తన పనిలో ఎంతగా లీనమైపోతాడంటే ఆల్చిప్పను తెరిచే క్రమంలో అతని చెయ్యి మొత్తం గాయపడుతుంది. కానీ అతను తన పని ఆపడు. ఇది చూసి ఏరియల్ అసలు ఇదంతా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మెరిట్టి 100 ఆల్చిప్పల కన్నా ఒక ముత్యం విలువైనదనే అనుభూతిని పొందడానికే మేమంతా ఇలా చేస్తాం. ప్రపంచంలో ప్రతిదీ సమానం కాదనే పాఠాన్ని ఇది మాకు నేర్పుతుంది. ఈ నిజాన్ని అంగీకరించడమే ఒక గొప్ప అనుభూతి అని అంటాడు. అతని మాటలు ఏరియల్కు అర్థం కావు. కానీ ఆమె తన గదిలోకి వెళ్ళినప్పుడు, మరుసటి రోజు ఉదయం ఆమె సిద్ధమవుతున్నప్పుడు చాలామంది ఆమె గదిలోకి ప్రవేశిస్తారు. వాళ్ళందరూ లాయలిస్టులే. ఏరియల్ను అలంకరించడానికి వచ్చామని వాళ్ళు చెబుతారు. అంతా బాగానే ఉంటుంది. కానీ లాయలిస్టులు ఏరియల్ను చాలా వింత ప్రశ్న అడుగుతారు. నువ్వు పర్సనల్ క్లీనింగ్ కూడా చేసుకున్నావా అని. ఏరియల్, మీ ఉద్దేశం ఏమిటి? ఈ విషయం కోసం ఇక్కడ నన్ను ఎవరు చూడరు కదా అంటుంది. దానికి లాయల్టీస్, అవును చూడరు, కానీ మగవారైనా ఆడవారైనా ఇక్కడ ప్రైవేట్ క్లీనింగ్ చాలా ముఖ్యం. ఇది మా నియమం. మెరిట్టి కూడా మమ్మల్ని దీనికోసమే పంపారు అని చెప్తుంది. ఆమె తయారైన తర్వాత వారిని పార్టీలోకి తీసుకెళ్తారు. ఆ పార్టీలో బయట నుంచి వచ్చిన ఈ 5 తప్ప మరెవరూ ఉండరు. ఇక్కడ మెరిట్టి తన ప్రదర్శన ఇవ్వడం ప్రారంభిస్తాడు. అతను చాలా చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ అది చూసి వీరందరికీ నవ్వు వస్తుంది. అదే ప్రదర్శన సమయంలో అక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కడ్జ్కు తీవ్రంగా దగ్గు రావడం మొదలవుతుంది. ఆమె తనను తాను నియంత్రించుకోలేకపోతుంది. ఆమె పరిస్థితి చూసి అందరూ కంగారు పడతారు. మెరిట్టి ఆమెను పట్టించుకోకుండా అందరినీ పార్టీ రూమ్లో నుండి బయటకు తీసుకెళ్లి
ఆమెను వేరే వాళ్ళు చూసుకుంటారు. మనం కాసేపు బయట స్వేచ్ఛమైన గాలి పీల్చుకుందాం అంటాడు. బయటకు వచ్చాక అందరూ మెరిట్టి కల్ట్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు మెరిట్టి వారికి ఎవరైనా ఎప్పుడైనా దేవుడు కాగలడని మా కల్ట్ నమ్ముతుంది. జీవితంలో ఎవరైనా కొత్తగా ఏదైనా కనుగొంటే, సృష్టిస్తే వారు మాకు దేవుడితో సమానం. ఉదాహరణకు గుర్రాన్ని నియంత్రించడానికి నాడాను కనిపెట్టిన వ్యక్తి కూడా మాకు దేవుడే అని చెప్తాడు. ఈ మాటల మధ్యలో ఏరియల్ తన బాస్ స్టాన్ను పక్కకు తీసుకెళ్ళి, నేను ఈ కల్ట్ గురించి ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను, దానివల్ల మన మ్యాగజైన్ చాలా హిట్ అవుతుంది అని అంటుంది. కానీ ఆమె బాస్కు ఈ ఆలోచన అంతగా నచ్చదు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే అకస్మాత్తుగా ఎగురుకుంటూ వచ్చిన ఒక బాణం ఏరియల్ బాస్ స్టాన్కు తగులుతుంది. ఏరియల్ మిగతా అందరూ షాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక పిల్లాడు, క్షమించండి, నేను గురిపెట్టడం నేర్చుకుంటున్నాను, అనుకోకుండా నా చెయ్యి జారి ఈ బాణం మీకు తగిలింది అని పదే పదే క్షమాపణలు కోరడం మొదలు పెడతాడు. ఆ పిల్లాడి ముఖంలో ఎలాంటి మార్పు లేకపోవడం, భయం లేకుండా క్షమించమని అడగడం చూసి ఏరియల్ ఆశ్చర్యపోతుంది. ఆమె బాస్ తీవ్రంగా గాయపడతాడు. వారికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారు. కానీ అతని ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. సాయంత్రం ఏరియల్ మిగిలిన వారి దగ్గరకు వెళ్ళి, మీకిక్కడ ఏమీ వింతగా అనిపించడం లేదా? ఈ కల్ట్ నాకు సరిగా అనిపించడం లేదు. చూడండి, బయటి ప్రపంచంతో మనం మాట్లాడకుండా మన ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ తీసుకున్నారు. మనపై 24 గంటలు నిఘా పెట్టారు. మన మాటలు వినడానికి మైకులు కూడా అమర్చి ఉండవచ్చు. బహుశా మన మాటలు కూడా వింటూ ఉండవచ్చు అని చెబుతుంది. కానీ వాళ్ళందరూ ఏరియల్ మాటను పట్టించుకోకుండా ఆమెను చూసి నవ్వడం మొదలు పెడతారు. మిస్టర్ మెరిట్టి మన ఫోన్లు లాక్కోవడానికే ఇంత పెద్ద సెటప్ చేశాడని నువ్వు అనుకుంటున్నావా అని ఎగతాళి చేస్తారు. వీళ్ళు ఏమీ అర్థం చేసుకోరని గ్రహించిన ఏరియల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఉండకూడదని ఆమె నిర్ణయించుకుంటుంది. ఉదయం అవగానే ఆమె తన గాడులు కళ్ళుగప్పి కిటికీలోంచి దూకేస్తుంది. ఎలాగైనా తన ఫోన్ను కనుక్కోవడం ఆమె మొదటి ప్లాన్. అదే కాంపౌండ్లో ఆమెకు ఒక వింత ప్రదేశం కనిపిస్తుంది. అది కాంపౌండ్కు కొంచెం దూరంలో ఉంటుంది. దానిలోనే ఏదో రహస్యం దాగి ఉందని భావించి ఆమె లోపలికి వెళ్తుంది. ఆ ప్రదేశం చూడటానికి బార్లాగా ఉంటుంది. కానీ అక్కడ చాలా జంతువుల తలలు, శరీర భాగాలు ఉంచుతారు. దీన్ని బట్టి ఈ కల్ట్ వాళ్ళు జంతు బలులు ఇచ్చే కొన్ని ఆచారాలు కూడా పాటిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆమె లక్ష్యం ఫోన్ను వెతకటం. చివరికి అక్కడ వెతుకుతుండగా ఒక బుట్టలో తన సెల్ ఫోన్, ల్యాప్టాప్ కనిపిస్తాయి. కానీ ఏరియల్కు కనపడని ఒక షాకింగ్ విషయం మనకు చూపిస్తారు. సినిమా ప్రారంభంలోనే మసా సమయంలో చంపిన బిల్ లొట్టో శవాన్ని ఇక్కడే దాచిపెడతారు. అక్కడ చూసిన వాడితో ఆమె చాలా భయపడుతుంది. అందుకే వెంటనే తన గదికి వచ్చి సామాను సర్దుకొని మెరిట్టి దగ్గరకు వెళ్ళి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. మెరిట్టి, ఏమైంది? నిన్ను ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టారా, భయపెట్టారా అని అడుగుతూనే ఉంటాడు. కానీ ఏరియల్ అతని ఏ మాటకు సమాధానం ఇవ్వదు. బదులుగా బిల్ లొట్టో ఎక్కడా అని అడుగుతుంది. మెరిట్టికి బదులుగా అతని అసిస్టెంట్ అతను రాత్రి డిన్నర్కు సిద్ధమవుతున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఏరియల్, పార్టీలో దగ్గు వచ్చిన ఆ ఎమిలీ కార్జ్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి మెరిట్టి అసిస్టెంట్, ఆమెను ఇప్పుడే హాస్పిటల్ నుండి రూమ్లోకి వదిలిపెట్టి వచ్చాం. ఆమె ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. సాయంత్రం జరిగే పిల్లల పప్పెట్ షోలో ఆమె మనతో కలుస్తుంది అని చెప్తాడు. ఈ మాటలు విన్నాక కూడా ఏరియల్, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని పట్టుబడుతుంది. అప్పుడు మెరిట్టి, అసలు ఏమైందో కూడా చెప్పవా అని అంటాడు. ఏరియల్, నేను ఏమీ వివరించాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటుంది. అప్పుడు మెరిట్టి రెండో అసిస్టెంట్, అది సాధ్యం కాదు, కార్లన్నీ ఇప్పుడు సిటీకి వెళ్ళిపోయాయి, 40 నిమిషాల వరకు ఇక్కడి నుంచి వెళ్ళడం కుదరదు అని చెప్తాడు. ఇప్పుడు మెరిట్టి, చూడు, నేను నిన్ను ఇక్కడ ఉండమని బలవంతం చేయను, కానీ పిల్లల మనసు విరగ్గొట్టకు, వాళ్ళ ప్రదర్శన చూసి వెళ్ళు అని అంటాడు. ఇక్కడ ఉన్న ఒక పాప కూడా ఏరియల్ను బ్రతిమలాడడం మొదలు పెడుతుంది. ఏరియల్కు ఇష్టం లేకపోయినా సరే అనాల్సి వస్తుంది. సాయంత్రం పప్పెట్ షో ప్రారంభిస్తారు. కానీ ఇది సాధారణ పప్పెట్ షోలా కాకుండా చాలా వింతగా ఉంటుంది. ఇక్కడ బొమ్మలకు బదులుగా చనిపోయిన ఎలుకలు ఉంటాయి. ఇక్కడ ఉన్న 6 ఎలుకలు ఇక్కడికి అతిథులుగా వచ్చిన 6గురిని సూచిస్తాయి. అంటే ఏరియల్, ఆమె బాస్, బిల్ లొట్టో, ఎమిలీ కార్జ్, వీళ్ళందరినీ. ఇదంతా చూసి ఏరియల్కు చాలా వింతగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆమె ఎలాంటి హావభావాలు ప్రదర్శించదు. అకస్మాత్తుగా ఆమె కూర్చున్న బీన్ బ్యాగ్ కదలడం మొదలవుతుంది. భయపడి ఆమె లేచి నిలబడుతుంది. అప్పుడే దానిని చీల్చుకుని ఏదో బయటకు వస్తుంది. అది జంతువు కాదు, బ్రతికున్న ఎమిలీ కార్జ్. ఆమె గత రోజు కనిపించకుండా పోయిన ఇన్ఫ్లుయెన్సరే. ఈ సమయంలో ఆమె ముఖంలో చాలా భాగాలు దారుణంగా ఉబ్బిపోయి ఉంటాయి. ఎమిలీ చూస్తే ఎవరైనా భయపడేంత భయంకరంగా కనిపిస్తుంది. ఏరియల్ అప్పటికే భయంతో ఉంటుంది. ఆమె నాలుక, కళ్ళు బెలూన్లా ఉబ్బి ఉంటాయి. ఏరియల్ కోపంగా మెరిట్టి దగ్గరకు వెళ్ళి, అసలు ఆమెకు ఏమైంది అని అడుగుతుంది. కానీ మెరిట్టి చాలా సాధారణంగా, ఆమె ఒక రసాయనం తాగింది, దానివల్ల ఆమె శరీరంలో నీరు ఎక్కువగా ఉండే ప్రతి భాగం ఉబ్బిపోతుంది అని సమాధానమిస్తాడు. ఇలా చెబుతూనే అతను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి
ఉబ్బి ఉన్న ఆమె కంటిని తాగుతాడు. అది బెలూన్లాగా పగిలిపోతుంది. దానిలోని నీరు వచ్చి మెరిట్టి ముఖంపై పడుతుంది. దానికి అతను అసహించుకుని చాలా కోపడతాడు. ఇప్పుడు ఏరియల్ సహచరులకు కూడా ఆమె చెప్పింది నిజమేనని అర్థమవుతుంది. ఇక్కడ ఏది సరిగ్గా లేదు. వాళ్ళందరూ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు లాయలిస్టులు వారిని పట్టుకుంటారు. సమయం వృధా చేయకుండా వాళ్ళు ఏరియల్ సహచరుడు బియాంకా టైసన్ మరియు ఆమె బాస్ స్టాన్ సుల్లివన్ ఇద్దరిని పొట్టలో కత్తితో దారుణంగా పొడిచి చంపేస్తారు. వాళ్ళు ఏరియల్ను కూడా చంపబోతారు. కానీ ఏరియల్ తనను పట్టుకున్న వ్యక్తిని తోసేసి కిటికీలోంచి దూకి అక్కడి నుంచి పారిపోతుంది. తనను తాను రక్షించుకోవడానికి ఆమె ఒక ఇంట్లో దాక్కుంటుంది. అది లాయలిస్టుల మ్యూజియం అని తెలుసుకుంటుంది. అక్కడ ఆమెకు బిల్లొట్టో తల, ఆ ఇన్ఫ్లుయెన్సర్ను చంపడానికి వాడిన రసాయనం కనిపిస్తాయి. అక్కడ పార్టీకి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అది చూసి ఏరియల్ వీళ్ళందరినీ చంపి బలి ఇచ్చి పార్టీ చేసుకోవాలని వీళ్ళు ప్లాన్ చేశారని అర్థం చేసుకుంటుంది. ఆమె ఇంకా ఏదైనా చేసేలోపే బాత్రూమ్ వెనక నుండి ఒక గార్డ్ వచ్చి ఏరియల్ జుట్టు పట్టుకుని ఆమె తలపై కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. ఏరియల్కు స్పృహ వచ్చేసరికి ఆమె తన సహచరులు క్లారా ఆర్మ్స్టాంగ్తో పాటు ఒక కుర్చీకి కట్టేసి ఉంటుంది. అక్కడ మెరిట్టి మిగతా లాయలిస్టులందరూ వేడుక చేసుకోవడానికి సిద్ధంగా నిలబడి ఉంటారు. వారి చేతుల్లో షాంపెయిన్ ఉంటుంది. ఆ షాంపెయిన్లో విషం కూడా ఉంటుంది. వీరందరూ కలిసి దానిని తాగడానికి సిద్ధపడతారు. ఆ లాయలిస్టులలో ఒక ఆమె క్లారాతో బలవంతంగా ఆ విషం ఉన్న షాంపెయిన్ను తాగిస్తుంది. తర్వాత ఏరియల్కు తాగిస్తుండగా ఆమెకి ఎందుకో ఏరియల్ మీద జాలి కలుగుతుంది. అందరి ముందు ఏరియల్కు షాంపెయిన్ తాగిస్తున్నట్లు నటిస్తూ నిజానికి ఏరియల్ ఇక్కడి నుండి పారిపోవడానికి ఆమె కట్లు విప్పుతూ ఉంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా ఆమె చేతిలోని నిప్పు ఉన్న పాత్ర కింద పడి స్టేజి మొత్తం మంటలు వ్యాపిస్తాయి. మెరిట్టి బట్టలకు కూడా నిప్పంటుకుని మంటల్లో కాలిపోతూ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ నొప్పితో గట్టిగా అరుస్తాడు. ఈ సమయంలో ఏరియల్కు అక్కడి నుండి పారిపోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అదృష్టవశాత్తు ఆమెకు అక్కడ ఒక బైక్ కూడా దొరుకుతుంది. దానిని తీసుకుని చివరికి ఆమె ఆ కాంపౌండ్ నుంచి బయటపడి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆమె పోలీసులను తీసుకుని ఆ కాంపౌండ్కు వస్తుంది. అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే మెరిట్టి అక్కడి నుంచి పారిపోకుండా అదే కాంపౌండ్లో కూర్చుని పియానో వాయిస్తూ ఉంటాడు. అతను ముందు రోజు చంపిన 5 శవాలను తన ముందు పెట్టుకుని ఉంటాడు. మిగిలిన లాయలిస్టులందరూ అక్కడి నుండి మాయమైపోతారు. పోలీసులు ఆ 5 హత్య నేరం కింద మెరిట్టిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే స్టోరీ 2 ఏళ్ల ముందుకెళ్తుంది. మనం ఏరియల్ను చూస్తాం. ఆమె ఇప్పుడు చాలా ప్రసిద్ధ రచయిత్రిగా మారి ఒక ఆర్జేకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె రాసిన నవల చాలా పెద్ద హిట్ అవుతుంది. దాని లక్షల కాపీలు అమ్ముడవుతాయి. ఆ నవలలో ఆమె మెరిట్టి కల్ట్ గురించి అన్నీ రాస్తుంది. అందుకే ఆమె చాలా తొందరగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఇంటర్వ్యూల సమయంలో ఒకరోజు మెరిట్టి లాయర్ ఏరియల్ను సంప్రదించి ఆమెను కలవాలని అడుగుతాడు. ఏరియల్కు ఇదంతా వింతగా అనిపించినా అతన్ని కలవాలి అనుకుంటుంది. ఎందుకంటే తన ప్రశ్నలకు కూడా సమాధానాలు కావాలి. ఆ రోజు కల్ట్కు చెందిన వాళ్ళందరూ ఎలా మాయమయ్యారు అనే విషయం ఆమెకి తెలియాలి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఆమె మెరిట్టి ఉన్న జైలుకు వెళ్తుంది. మొదట ఏరియల్, నువ్వు ఆ మనుషులను ఎందుకు చంపావు అని అడుగుతుంది. దానికి మెరిట్టి, నేను వారిపై పగ తీర్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే వారు ఒక కళాకారుణ్ణి విమర్శిస్తారు. మా కల్టులో కళాకారుణ్ణి దేవుడిగా భావిస్తాం అని బదులిస్తాడు. ఏరియల్ రెండో ప్రశ్నగా మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. దానికి అతను, వాళ్ళందరూ ఈ ప్రపంచంలోనే సాధారణ ప్రజల మధ్య దాక్కుని ఉన్నారు. తమ కల్ట్ గురించి ఇతరులకు చెబుతూ వారిని కూడా కల్టులో చేర్చుకుంటున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత అతను ఏరియల్ రాసిన నవలనే ఆమెకు చూపిస్తూ థ్యాంక్స్ చెప్తాడు. ఇక్కడ ఏరియల్ పూర్తిగా షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఈ నవల రాసి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అని. మెరిట్టి తనతో ఒక పెద్ద నాటకం ఆడాడని ఆమె గ్రహిస్తుంది. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఏరియల్తో జరిగిందంతా మెరిట్టి ప్లానే. ఏరియల్ తన బాస్తో కాంపౌండ్కు వెళ్ళడం, అక్కడ జరిగినవన్నీ గ్రహించడం, మిగతా అందరూ చనిపోవడం, చివరికి ఏరియల్ను ఇక్కడి నుంచి రక్షించడం కూడా మెరిట్టి ప్లాన్లో భాగమే. తద్వారా ఆమె తిరిగి వచ్చి అతని కల్ట్ గురించి తన నవలలో రాస్తుంది. ఆ నవల ద్వారా అతని కల్ట్ సమాచారం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఈ విషయం అర్థమయ్యాక ఏరియల్ తన తప్పును గ్రహిస్తుంది. తాను అనుకోకుండా ఒక కల్టును ప్రపంచమంతటా వ్యాపింపజేశానని బాధపడుతుంది. చివరిగా ఏరియల్ మెరిట్టిని, అందరిలో నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడుగుతుంది. దానికి మెరిట్టి, నీకు డబ్బుతో కానీ దేనితో కానీ సంబంధం లేదు. నువ్వు మంచి మనసున్న దానివి. అందుకే నిన్ను ఎంచుకున్నాం. నీకు కృతజ్ఞతలు. నీ వల్లే ఈరోజు ప్రపంచంలోని ప్రతి మూలలో మా కల్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజలు వేగంగా మా కల్ట్లో సభ్యులుగా చేరుతున్నారు అని చెప్తాడు. ఈ విషయాలు విని ఏరియల్ ఇంకా షాక్లోనే కూర్చుని ఉంటుంది. ఇదంతా చూపిస్తూ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.